హలో అండి అందరికీ ఈ వీడియోలో గ్రీన్ చికెన్ కర్రీ రెసిపీ చూద్దామండి. నా కెమెరా అయితే కొంచెం కలర్ అయితే డిఫరెంట్గా చూపిస్తుంది, కానీ రియల్గా అయితే కర్రీ కలర్ చాలా బాగుందండి. గ్రీన్ కలర్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అవి వాడతాం కదా, కారపొడి కూడా వేయము, మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందని. మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి. చపాతీ, రైస్, బిర్యానీ రైస్ దేంతో అయినా సూపర్గా ఉంటుంది టేస్ట్. ముందుగా ఈ కర్రీ వండడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నేనైతే 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేశాను. నూనె వేడెక్కిన తర్వాత 4-5 యాలకులు, 10-12 వరకు లవంగాలు కావాలంటే తగ్గించుకోండి, ఘాటు ఎక్కువైద్ది అనిపిస్తే. కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు కానీ పేస్ట్ కానీ మన ఇష్టం అండి. 2 మీడియం సైజు ఉల్లిపాయల పేస్ట్ అయితే చేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మంచిగా వేయించాలి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అన్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడికించాలండి, ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఇంకా చికెన్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలండి. చికెన్లోంచి బాగా నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఇంక ఇది ఉడికే లోపైతే గ్రీన్ పేస్ట్ ప్రిపేర్ చేయాలి. దీనికోసం అయితే నేను ఒక 10 వరకు జీడిపప్పులు, 10 బాదం పప్పు ఇష్టమండి, మన ఇష్టము. గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కారానికి సరిపోను పచ్చిమిర్చి. కారపొడి ఏమీ వేయమండి, గ్రీన్ చిల్లీ మాత్రమే వేస్తాము, మనకి కలర్ కూడా ఇంపార్టెంట్ కదా ఇక్కడ. ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా పెరుగు కూడా వేయాలండి. ఒక 1/4 కప్పు దాకా పెరుగు కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా. చూసారా, కలర్ అయితే నాకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కెమెరాలో, రియల్గా అయితే బాగుందండి కలర్. ఇంకా చికెన్ అయితే మంచిగా ఇలాగా నీళ్ళన్నీ ఇంకిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే ధనియాల పొడి వేసాను 1 టేబుల్ స్పూన్ దాకా. అలాగే మిక్సీ పట్టుకున్నాం కదా గ్రీన్ పేస్ట్, అది కూడా వేసేసి మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా నీళ్లు వేయండి, చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ నీళ్లు వేసేసి రుచికి సరిపోను ఉప్పు వేసేసి, ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంకా మిరియాల పొడి కూడా వేసానండి, 1/2 టీ స్పూన్. ఆప్షనల్ అండి మిరియాల పొడి, ఇష్టమైతే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 35 to 40 మినిట్స్ అయితే పడుతుందండి చికెన్ మంచిగా స్లోగా, స్మూత్గా, సాఫ్ట్గా ఉడకడానికి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 35 to 40 మినిట్స్ తర్వాత అయితే మంచిగా ఉడికిపోయిందండి చికెను. ఇంకా అంతే అండి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వైట్ రైస్ కానీ, చపాతీ, బిర్యానీ రైస్ దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. రెగ్యులర్గా మనం వండుకునే చికెన్ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త వెరైటీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో అయితే డ్రెస్సెస్ ఇంకా శారీస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయండి. అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీలో ఉంటాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కర్రీ అయితే చాలా బాగుందండి.